ఆలయానికి సంబంధించిన నిజం మిమ్మల్ని కలవరపెడతారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు ఇక్కడ ఒక అందమైన నర్తకి మీకు స్వాగతం పలుకుతూ నాట్యం చేస్తుంది. ఆ నర్తకి చిరునవ్వుతో అందమైన కదలికలతో సజీవంగా కనిపిస్తుంది. కానీ ఆగండి, ద్వారం మరోవైపున కూడా మరో నర్తకి కనిపిస్తుంది. ఈ ప్రాచీన ఆలయ గోడలపై మరియు ద్వారపు పై భాగాలపై ఈ నర్తకులు ఎక్కడ చూసినా కనిపిస్తారు. ఇక్కడ చాలా మంది నర్తకులు తమ అందమైన కదలికలతో నాట్యం చేస్తూ కనిపిస్తున్నారు. కానీ మీరు వారి అందానికి మంత్రముగ్ధులవుతున్నప్పుడు ప్రాచీన నిర్మాణకారులు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. వారు నిజానికి చాలా క్రూరమైన పని చేస్తున్నారు. కింద చూడండి, అదేమిటి? అదొక మనిషినా? ఆమె అతన్ని కాళ్లతో తొక్కి నాశనం చేస్తున్నదా? మరి ఈ నర్తకి గురించి ఏమంటారు? మళ్ళీ అదే వివరం. మీరు ఈ నర్తకుల అందానికి మైమర్చిపోయారు కదా, కానీ కింద చూడండి, వారు నిజంగా ఈ ఆకృతులను నాశనం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవరో ఒకరిని కాళ్లతో నిర్దయగా తొక్కుతున్నారు. కానీ ఎందుకు? ఈ ఆకృతి ఎవరు? దేవుని కణాన్ని పరిశోధించిన CERN లో ఉంచిన శివుడి యొక్క విశ్వరూప నృత్యాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? నృత్యం చేస్తున్న శివుడి పాదం కింద నలిగిపోతున్న అదే ఆకృతిని గమనించారా? ఆ చిన్న అసురుడిని అపస్మర అని పిలుస్తారు. కానీ ఇక్కడే విషయం ఆసక్తికరంగా మారుతుంది. అపస్మర అంటే మూర్ఛ రోగం. శాస్త్రీయ నృత్యం మూర్ఛను నాశనం చేస్తుందని భావిస్తారు. ఇదే విషయాన్ని ప్రాచీన నిర్మాణకారులు చూపించాలని ప్రయత్నించారు. ఇప్పుడు మూర్ఛ రోగానికి చికిత్సగా నృత్యాన్ని సూచిస్తున్నారని మీకు తెలుసా? గత కొన్ని సంవత్సరాలలో పరిశోధకులు నృత్యం మూర్ఛతో బాధపడుతున్న రోగులకు సహాయపడగలదని చెప్తున్నారు. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక ప్రాచీన నిర్మాణకారులు నృత్యం మూర్ఛకు చికిత్సగా ఉపయోగపడుతుందని ముందే తెలుసుకున్నారా?